ఓం సద్గురు పరబ్రహ్మణే నమః. మహావాక్యాల్లో రాసినటువంటి వశిష్ఠ వాక్యాలు రాముల వారికి చెప్పిన జ్ఞానబోధ, వశిష్ఠుల వారు చెప్పిన జ్ఞానబోధ 40 ఉన్నాయి. వీటిలో 30 అయిపోయినాయి. తదిమ్మవి మనం ఈరోజు తెలుసుకుందాం. పశువులు మౌనం బట్టి పలుకవెవ్వరితోనూ, పశువులు మిమ్మెరుగునావు రామా. మాయ వేషము దాల్చి మౌనముగా కూర్చున్న అంధుడు మిమ్మెరుగునావు రామా. అంటే మౌనంగా కూర్చుంటే పరమాత్మని తెలుసుకుంటారు అని అనుకుంటారు కదా. మరి ఆ లెక్కనైతే పశువులు మాట్లాడవు కదా, మరి ఎవరితోనూ పలకవు, ఎవరితోనూ మాట్లాడవు. మౌనంగా ఉన్నంత మాత్రాన పశువులు భగవంతుణ్ణి తెలుసుకుంటున్నాయా? అట్లాగే మాయ వేషం దాల్చి మరి మౌనంగా కూర్చున్న అంధుడు మిమ్మల్ని తెలుసుకోగలుగుతాడా అంటే ఆత్మని తెలుసుకోగలుగుతాడా రామా అంటున్నారన్నమాట. వేషం మార్చినంత మాత్రాన చూసేవాళ్ళు భ్రమపడచ్చు, కానీ వాళ్లకు ఆత్మదర్శనం కాదు కదా. మౌనంగా కూర్చున్నంత మాత్రాన, వేషం మార్చినంత మాత్రాన వాడు భక్తుడు కాదు, ముక్తుడు కాదు. వాడు ఒక గుడ్డివాడు క్రింద లెక్క. మనసు భగవంతుడి మీద ఉండాలి, మరి విచారణ సాధన ఉండాలి. అప్పుడే ముక్తుడవుతాడు, కానీ భక్తుడవుతాడు, తర్వాత ముక్తుడవుతాడు. కానీ మౌనంగా కూర్చుని అన్ని ఆలోచనలు చేస్తుంటే ఏమీ ముక్తుడు కాడు, భగవంతుణ్ణి తెలుసుకోలేడు అని చెప్పారు. 32వది, గంగ తీరమునందు కొంగ ఛానము చేసి కొంగ మిమ్మెరుగునావు రామా. పంగనామం పెట్టి దొంగ ధ్యానము చేసి దొంగ మిమ్మెరుగునావు రామా. గంగ ఒడ్డున దాని ఆహారం కోసం కళ్ళు మూసుకొని ఒంటికాలు మీద జపం చేస్తున్నట్టు నటిస్తుంది కొంగ. అది ఆహారం కోసమే కానీ భగవంతుని కోసం కాదు. అటువంటప్పుడు ఆహారమే దాని ధ్యాసలో ఉంది, కానీ భగవంతుడు ధ్యాసలో లేడు గనక భగవంతుణ్ణి తెలుసుకోలేదు. అట్లాగే పంగనామం పెట్టి, ఏదో పంగనామాలు పెద్దగా పెట్టి కూర్చుని దొంగ జపం చేస్తుంటే దొంగ అటువంటి వాడు భగవంతుణ్ణి తెలుసుకోగలడా? ఏదో స్వార్థం కోసం అందరూ వచ్చి నువ్వే స్వామివి, నువ్వే దేవుడివి, నువ్వే కాపాడాలి అంటూ కళ మీద పడి అన్నీ తీసుకొచ్చి ఇస్తారని మాయ వేషాలు వేసుకుని దొంగ ధ్యానాలు జపాలు చేస్తుంటే భగవంతుడు కనపడడు, భగవంతుణ్ణి తెలుసుకోలేరు అని చెప్పారు. 33, వనమందు మృగము నివాసము చేసుకొని మృగము మిమ్మెరుగునావు రామా. అజ్ఞానమిడువక అడవిలో తపసినని కూర్చున్న అంధుడు మిమ్మెరుగునావు రామా. అంటే వనంలో కూర్చుని వనంలో నివాసం చేస్తే వాడు వానప్రస్థుడని అనుకుంటాడు. మరి ఆ లెక్కన వనంలో ఉన్న మృగాలన్నీ వానప్రస్థం చేస్తున్నాయా? మరి అక్కడే నివాసం ఉంటున్నాయి కదా, భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతున్నాయా? తెలుసుకోలేకపోతున్నాయి. అట్లాగే అజ్ఞానాన్ని వదలకుండా అడవిలోకెళ్ళి నేను తపస్సు చేసుకుంటాను, నేను తపస్సుని అని కూర్చుంటే వాడు అంధుడి క్రింద లెక్క. ఎందుకంటే అంధుడు అన్నారు, భగవంతుణ్ణి తెలుసుకోలేడు, చూడలేడు అని ఉద్దేశంతో అంధుడు మిమ్మల్ని ఎరుగునారామా అంటున్నారు. 34, కోట గవిడుక్కని కోటి కూతలు కూసి
కోడి మిమ్మెరుగునా ఓ రామ, రాత్రి దివి రామయని రామకోటి వ్రాసి రాగి మిమ్మెరుగదు ఓ రామ. అంటే కోట మీద కూర్చుని కోటి కోతలు కూసింది అనుకోండి, మరి ఆ కోడి అన్న కుక్కరోకో అని అరుస్తుంది. అది కోడి భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతుందా? అట్లాగే రాత్రి పగలు మరి రామకోటి వ్రాసారనుకోండి, రాస్తే ఆ రాసిన రాగి పత్రం రాగి భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతుందా? కోటి రామాలు శ్రీరాములు రాగి మీద రాశారు. రాసినవాడు మనసు పెట్టి భగవంతుణ్ణి స్మరిస్తే భగవంతుణ్ణి రాముణ్ణి తెలుసుకుంటాడు. కానీ ఆ రాగి రేకు తెలుసుకోగలుగుతుందా అంటే ఇదివరకటి రోజుల్లో రాగి మీద మరి కలంతో రాసేవాళ్ళు. అందుకని మొన్న ఈ మధ్య కూడా రాగి రేకులు ఇచ్చి వాటి మీద మరి గుడి కట్టించటానికి గాను ఓం నమో వెంకటేశాయ అని 8 సార్లు ఆ నామం రాయమన్నారు ఆ రాగి రేకు మీద. అవన్నీ కూడా ఆ స్తూపంలో పెడతారు అని చెప్పారు. అట్లా ఇదివరకటి రోజుల్లో శ్రీరామ అంటే పుస్తకాలు అంత విరివిగా లేనప్పుడు ఏం చేసేవాళ్ళు, రాగి రేకుల మీద రాసేవాళ్ళు అన్నమాట. అయితే అట్లా రాస్తే రాగి తెలుసుకుంటుందా రాముణ్ణి అని అంటున్నాడు అనమాట. అగ్నిహోత్రముల యందు పడిన కాష్టములన్నీ అగ్నిహోత్రమైనట్లు ఓ రామ, బ్రహ్మనిష్టతో చూడ భూతమాత్రములన్నీ బ్రహ్మరూపములాయే ఓ రామ. 35వ వాక్యంలో ఏం చెప్పారంటే, అగ్నిహోత్రంలో ఏదేస్తే అది అగ్నిహోత్రం అగ్ని స్వరూపాన్ని పొందుతాయి. నువ్వు చెక్క వేయండి, ముక్క వేయండి, మరి బొగ్గు వేయండి, లేకపోతే ఏ వస్తువు వేసినా దాంట్లో అది కాలిపోయి అగ్నిస్వరూపాన్ని పొందుతుంది. అట్లాగే జ్ఞానము పొందినటువంటి వాడు, బ్రహ్మజ్ఞానము పొందినటువంటి వాడు బ్రహ్మనిష్టతో చూస్తే అన్నీ బ్రహ్మముగానే కనపడినాయి అనుకోండి, మరి అప్పుడు అంతా బ్రహ్మమే కదా. భూత మాత్రాలు అంటే జీవులేంటి, మరి వస్తువులేంటి, అన్నీ కూడా బ్రహ్మముగా చూసినప్పుడు అంతా బ్రహ్మరూపమే అవుతుంది. అట్లాగే బ్రహ్మనిష్టతో చూస్తే జీవులేంటి, మరి వస్తువులేంటి, అన్నీ బ్రహ్మరూపాలే అవుతాయి కదా రామా అని చెప్తున్నాడు. 26 ప్రపంచపురి యందు పాప కర్మ పునది పారుచున్నది ఓ రామా, ఆనది వృత్తాంతమంతయును తెలిపెదను ఆదరంబుతో వినుము ఓ రామ. ఈ ప్రపంచం అనే పురంలో ఏమి నది పారుతోంది అంటే పాప కర్మపు నది పారుతోంది. పాప కర్మలనే నదులు ప్రవహిస్తున్నాయి అంటే ఎంత మరి ఎక్కువగా ఉన్నాయో ఆలోచించండి. ఆ నదీ వృత్తాంతాన్ని అంతా కూడా చెప్తాను, శ్రద్ధగా ఆదరంతో వినమని రాముడికి చెప్తున్నారు వశిష్ఠుల వారు. 37వ వాక్యంలో ఏం చెప్తున్నారో విందాం. ఆ నదీ వృత్తాంతం చెప్తున్నారు. అహంభావ ఉదకము ఆవరణ అతిలోతు రాగాదులే పొడవు ఓ రామా, సుఖ దుఃఖములు ధరులు బుద్ధి చలనమే బురద ఈషణాదులు వెడలు పోరామా. నది ఉందంటే మరి దాంట్లో నీళ్లు ఉంటాయి, ఆవరణ ఉంటుంది, మరి పొడవు వెడల్పు మరి బురద అన్నీ ఉంటాయి కదా.
ఆ ఒడ్డు ఈ ఒడ్డు. ఇవన్నీ ఏమిటి? ఆ ప్రపంచ పురిలో పాప కర్మపు నది పారుతోంది అని చెప్పి ఆ వృత్తాంతం చెప్తానన్నారు కదా. అక్కడ నీళ్ళు ఏమిటి అంటే నదిలో అహంభావమే ఉదకం నీళ్ళు. ఆవరణే అతి లోతు ఉంటుంది కదా, అది ఆవరణ. ఆవరణ అంటే తెలుసుకోలేని అజ్ఞానం. రాగద్వేషాలే పొడవు. మరి ఆదరి ఈదరి, ఆ ఒడ్డు ఈ ఒడ్డు ఏమిటి అంటే సుఖదుఖాలే ధరులు. మరి బురద ఏమిటి? దాంట్లో ఉన్న బురద అంటే బుద్ధి చలనమే బురద. మరి ఈషణత్రయాలే వెడల్పు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని 3 ఈషణాదులు ఉన్నాయి. అవే వెడల్పు. ఈ ప్రపంచపురిలో ఉన్నటువంటి పాప కర్మపు నది యొక్క వృత్తాంతాన్ని ఇంత చక్కగా చెప్పారు. అది మన 38వ వాక్యం. ఆశయే అతివడి అజ్ఞానమే సుడి సంకల్పములే తరంగాలు రామా అవివేకులెల్లాను ఆ నది దాబోయి అక్కడనే మునుగుదురు ఓ రామా. ఆ వడివడి అంటారు కదా, వడివడిగా పరిగెత్తుతుంది నది. అదేంటంటే ఆశ. అజ్ఞానమే సుడి. ఆ సుడిలో పడినవాడు బయటికి రాలేడు. సంకల్పాలే తరంగాలు. ఆ తరంగాలంటే మరి వస్తూ ఉంటాయి కదా ఆ తరంగాలు. అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాటికి అంతు అదరి ఉండదు. అట్లా మన అజ్ఞానికి సంకల్పాలే తరంగాలు. అటువంటి వాళ్ళు అవివేకులు కదా. జ్ఞానము లేనటువంటి వాళ్ళు ఆ నదిని దాటాలి అంటే దాటలేరు, అక్కడే మునిగిపోతారు రామా అని చెప్తున్నారు. 39. ఆశ పాశము చేత అంధులైన వారు ఆ నదిలో పడుదురు ఓ రామా గుండు మెడగట్టుకొని నిండిన నదిలోన మునిగి తేలాగలరా ఓ రామా. అంటే ఆశ అనే పాశం అంటే తాడు. ఆశ అనే పాశం చేత బంధింపబడినటువంటి వాళ్ళు అంధులతో సమానం. ఎందుకంటే ఆశ కోరిక ఉన్నటువంటి వాళ్ళు మంచి చెడు అనేది వాళ్ళకి ఏం కనపడదు. వాళ్ళు అనుకున్నది తీర్చుకోవడానికే వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తారు తప్పితే మంచి చెడులు ఆలోచించరు. అటువంటి వాళ్ళు ఆ నదిలో ఇందాక చెప్పారు కదా, ఆ నదిలో పడిపోతారు. ఎట్లా పడిపోతారు? గుండు మెడ కట్టుకుని, అంటే ఒక పెద్ద గుండుకి తాడు కట్టి ఆ తాడు మెడకి చుట్టుకుని దాంట్లో పడ్డారనుకోండి, ఇక అంతే, మళ్ళీ లెగవలేరు కదా. అట్లా ఆ గుండుకి తాడు కట్టుకుని ఆ నిండిన నదిలో పడిపోతే మరి తేలగలరా అంటే ఎప్పటికీ తేలరేరు. ఆ సముద్రంలో ఆ నదిలో మునిగిపోతారు రామా అని చెప్తున్నారు. చివరిది 40వ. సద్గురుని సేవించి సచ్చిదానందుడై సద్గతిని పొందుటకు రామా గార్గేయ సద్గురుని సద్బోధ మహిమచే శివుడు తానాయనే ఓ రామ. సద్గురుణ్ణి సేవిస్తే మరి ఏమవుతారు? ఆయన యొక్క జ్ఞానము యొక్క కాంతిలో వీళ్ళు కూడా ఆ జ్ఞానం అనే కాంతిని ప్రసరింపజేస్తారు. దాంట్లో వాళ్ళు సచ్చిదానంద స్వరూపులైపోయి సద్గతిని పొందుతారు. మరి గార్గేయ సద్గురుని సద్బోధ మహిమచే శివుడు తానాయనే ఓ రామ. గార్గేయ సద్గురుని
బోధ చేత శివుడు తానాయనే ఓ రామ. అంటే ఇప్పటిదాకా నే శరీరమే నేననుకునేటువంటి వాడు ఆ సద్గురుని బోధ చేత శివుడు నేను అనేటువంటి పరమ జ్ఞానాన్ని పొందాడు రామా అని చెప్తున్నారు వశిష్ఠుల వారు. చెప్పిన రాముల వారికి చెప్పిన ఈ జ్ఞాన బోధ వాక్యములు, గొప్ప వాక్యములు మనకు 40 మనకు అందించారు, అందుకున్నాము. అంతవరకు ధన్యులమయ్యాము. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ